आओ आओ వస్తున్నారు बैटिंग बाबा अंदर बुलाओ బాబా బ్యాటింగ్ బాబా ఏంటి రిప్లై రాలేదు आएगा ए बैटिंग बाबा मैं चुपके आया ఇదేంటి మీరు పిలిచిన రిప్లై రాలేదు ఇప్పుడు వస్తుంది. బాబా పేట నుంచి 2 ఆవులకు లేక కూడా వచ్చాయి. ఆవు అందరూ ఆవు. ఒరే ఒరే నువ్వు సూపర్ రా. నీకెట్టొచ్చింది నాన్న ఈ ఐడియా? సింపుల్ నాన్న, ఇలా పిలిస్తేనే కదా ఈడొచ్చాడు. కరెక్ట్ గా చెప్పావు బంగారు గోల్డ్ పదండి बैटिंग बाबा चुपके बाबा नमस्कार బ్యాటింగ్ బాబా బౌన్సర్ బౌన్సర్ ఎవిస్కి ఎజ్జింద రమ్మ. ఇది ఏ సంవత్సరం? 2011 స్వామి ఆ తెలియకుండానే ధ్యానంలో 500 సంవత్సరాలు అయిపోయాయా? गुड बैटिंग 500 సంవత్సరాలు మీరు ధ్యానంలో ఉన్నారు. అలా ఆశ్చర్యపోతారేటండి ఆయన అలా ధ్యానంలో ఉంటూ ఆయనకి అలవాటే 2011 హైలైట్స్ చెప్పమంటారా స్వామి అక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు. బిన్ లాడెన్ వేసారా? వేసారు స్వామి ఇండియా వరల్డ్ కప్ కొట్టిందా? కొట్టింది స్వామి అవును, 2010లో ఆ. జపాన్కి తీర్థం పంపించమన్నారు, పంపించావా? మర్చిపోయింది స్వామి మర్చిపోయావా? ఇప్పుడు జపాన్ ఎలా ఉందిరా? సునామీలో కొట్టుకుపోయింది స్వామి చెప్పించకండి స్వామి చెప్పించకండి అమ్మో హచ్చి కుక్కలా మారిపో. బాబా మీరు సూపర్, బాబా మీరు సూపర్. మీరెవ్వరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము చిలకలూరుపేట నుంచి వస్తున్నాం స్వామి. పేట? అవును స్వామి. ఎప్పుడు నా చిన్నతనంలో 1500 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పుడు పేట ఎలా ఉంది? మీరు పేట వచ్చారా? వచ్చాను. అది 1500 సంవత్సరాల క్రితం. మీరు 2000 సంవత్సరాల నుంచి బతుకున్నారంటే మీరు డైనోసార్స్ ని చూసుంటారుగా. చూడటమేమిట్రా డింబక, డైనాసరస్ గుడ్డు తీసుకుని ఆమ్లెట్ వేసుకుని తినేవాడిని. అప్పుడప్పుడు టిప్పు సుల్తాన్ వచ్చి నాకు పెట్టవా అని బతిమలాడేవాడు. గెట్ అవుట్ అనేవాడిని. టిప్పా? ఆ. అప్పుడు టిప్పున్నాడా? ఆయన 300 ఏళ్ల క్రితమే కదా పుట్టింది. అరే చుప్కే! మీకు తెలిసింది టిప్పు సుల్తాన్ 4వ జన్మ. ఆయన విసిగించారనుకో జానంలోకి వెళ్ళిపోయాడంటే ఆయన మళ్ళీ కళ్ళు తెరవడానికి 500-600 ఏళ్ళు పడుతుంది. అమ్మో వద్దు స్వామి, మేము వచ్చిన మ్యాటర్ చెప్పేస్తాం. స్వామి మేము కూడా మీలాగే ఒక 1000 సంవత్సరాలు బతకాలి. బతికించేద్దాం. మీ దయ. నువ్వు ఒక్కడవేనా? టోటల్ ఫ్యామిలీ తలో 1000. ఓహో, టోటల్ ఫ్యామిలీ. స్వామి. ఫ్యామిలీ ప్యాకేజ్ అవును అన్నమాట. స్వామి. సరే. మీరు పని చేయండి. స్వామి. ఎదురుగా కనిపిస్తున్న ఆ జ్ఞాన ఫలకం ముందు కూర్చోండి. అట్లనే స్వామి. అంటే చూస్తారా? త్వరగా రామా. నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని స్వామి సంవత్సరానికి ఒకసారి చొప్పున 1000 సంవత్సరాలు 1000 సార్లు జపించండి. అట్లనే స్వామి. మీరు మంత్రాలు జపిస్తున్న సమయంలో స్వామి మీ నగలెవరో పీకుతున్న భ్రమ కలుగుతుంది. ఆ. ఎటువంటి పరిస్థితుల్లో మీరు కళ్ళు తెరవకు. తెరిస్తే ఏమైంది స్వామి? ఇందాక వాడు హచ్చి కుక్క అయ్యాడు కదా. అవును. మీరు బొచ్చు కుక్కలు అవుతారు. మేము తెరవం స్వామి. ఏమే కళ్ళు తెరిచు. ఒరే నువ్వు కూడా సరే నాన్న. కళ్ళు మూసేయండి. మూసుకున్నావు స్వామి. పోయామోసం. 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 ఏమండి, నా నగలు ఎవరు తీసేస్తున్నట్టుందండి. పిచ్చిదేనా, అంతా బాబా చెప్పినట్టే జరుగుతుంది. పోయామోసం. నా మెడలో చైన్ కూడా ఎవరు లాగేసినట్టున్నాను. బాబా అదే కదా నాన్న చెప్పారు. పోయామోసం. పోయామోసం. 10 lakhs. పోయామోసం. ఏమండి, నా వెయ్యి పూర్తయినాయి. నీ కళ్ళు తెరవనా? అయితే పర్లా తెరువు. పోయామోసం. ఏమండి, పోయామోసం. కళ్ళు తెరవండి. నావింకా పూర్తి కాలేదే. నోరు మూసుకుని పోయామోసం. కళ్ళు తెరవండి. ఏమిటే అది చదవండి. ఏంటది? మనిషి అనేవాడు 100 ఏళ్ళు బతకడమే దండగా. 1000 ఏళ్ళు బతికేం పీకుతారా సన్నాసులారా. బ్యాటింగ్ బాబా. ఇంకెక్కడ బాబా అండి? నా బంగారంతో పోయి ఇదిగో ఈ బూడిది మిగిలింది. పోయామోసం. టోటల్ 10 lakhs. I can share. ఓకే. 3.5 ఒక హాఫ్ ఎక్కువ చెప్పు ఓ 2.5 4.5 ఒక హాఫ్ తక్కువ చెప్పు 5.5 ఇదేమన్నా వైన్ షాప్ ఏంటి? ఫుల్ హాఫ్ క్వార్టర్ అంటానికి. ఇదిగో ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు, మరి నాకు? వచ్చాడు చెని. వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు. వచ్చారు. చి, చి, చి.
ఏమయ్యా కాశీలో పంచుకుంటుంటే ఆయన వచ్చాడు, ఇక్కడ పంచుకుంటుంటే నువ్వు వచ్చావు. అసలు మా క్రిమినల్స్ నాశనం చేయడం తప్ప మీ ఫ్యామిలీకి వేరే పనే లేదయ్యా. ఒక మనిషిని మోసం చేయడం ఎంత కష్టమో తెలిస్తే ఇలా పంచుకునేటప్పుడు ఎంట్రీలు ఇవ్వరు. నైస్ సేయింగ్. ఏడ్చేవాలే. సో చెప్పకుండా వాళ్ళ నగలాలకి ఈ చేతికి తీసుకునే అలవాటే కానీ తిరిగి ఇచ్చే అలవాట్లేదు. వాళ్ళని తీసుకోమన్నా. త్వరగా తీసుకున్నాను. ఒరేయ్, నా ఒడ్డాని ఇవ్వరా దొంగ సచ్చినోడా. పీక్కో. నాన్న వాడు వేలుకున్న ఉంగరం కూడా లాగిద్దాం నాన్న. అది వాడిదే కదరా. నువ్వు ఊరుకో నాన్న, నేను లాగుతా కదా. సార్ వాడు వేలుకున్న ఉంగరం కూడా మా దేశం. ఇట్స్ మైన్. కనకపుష్ప రాగం పెట్టుకుంటే కలెక్షన్ బాగుంటుందని మా సిద్ధాంత్ గారు చెప్పారు, అందుకని పెట్టుకున్నా. కాదు సార్, మా నాన్న ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళి నన్ను బెట్టు చేస్తుంటే మా తాత అడిగాడు కదా నాన్న. అరే పేట, నువ్వు ఇంత ముదరమేంట్రా? గాడ్ ప్రామిస్ దట్ ఇట్స్ మైన్ సార్. నువ్వు ఇస్తే రింగ్ ఒకటే పోద్ది, నేను తీస్తే రింగ్ ఫింగర్ రెండు పోతాయి. అక్కర్లేదు, ఫింగర్ ఉన్నాయి, రింగ్ పోని. తీసుకోరా బిర్యానీ డేగిసా. ఏటోళ్ళతో పెట్టుకోకు. నీ పేట. వస్తాం బాబు. ఎక్కడికి వస్తారా? మళ్ళీ వస్తారా? దొరకపోరు. అయ్యా, తమరు వచ్చిన కార్యక్రమం పూర్తయింది. కాశీ నుంచి ఆయన తెరవేస్తే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నువ్వు తగిలావు. అసలు మా క్రిమినల్స్ ఎక్కడ బతకమంటారు? మంచిగా బతకాలంటే ఎక్కడైనా బతకచ్చు, కానీ ఇలాగే బతకాలంటే ఎక్కడ అవద్దు. నీతే నాయనా, మోరల్ రా. రాసుకోండి రాసుకోండి. ఏయ్! I know that. మీరు చెప్పినట్టే వింటాను డాడీ. నాకు తెలుసు బాకీ, యు మై డార్లింగ్. నేను కూడా మీతో వచ్చేస్తాను. చచ్చా, ఎందుకురా? నువ్వేం తప్పు చేసావని పారిపోవాలి? ఇంకో 2 నెలల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, తర్వాత రా. అది కాదు డాడీ, ఇక్కడ ఉంటే వాడు నిన్నేం చేయలేడు. అయినా నీ సెక్యూరిటీ కోసం కత్తి లాంటి కుర్రోడ్ని సెలెక్ట్ చేశాను. బ్యాచ్ నంబర్ 58, రోల్ నంబర్ 132, గోల్డ్ మెడలిస్ట్, టాపర్ ఆఫ్ ద బ్యాచ్, ప్రణవ్ ద హెడ్ కానిస్టేబుల్. చెప్పిందంత గుర్తుందిగా? గుర్తుంది సార్. వాడేమైనా ఎక్కువ తక్కువ చేశాడనుకో, చంపేస్తే మీకేం ప్రాబ్లం లేదుగా. దాట్స్ మై బాయ్. ఎవరు నువ్వు? గురకా వాచ్మన్? ఎవడరా నువ్వా? ప్రణవ్ ది హెడ్ కానిస్టేబుల్. అసలు నువ్వెవడరా? నేను ఎవరు? యా. దానికి ఎవరని చెప్పి నీకు ఎవరని చెప్పి చెప్తాను రా. చెప్తా. నా పేరు సంజయ్ సాహు. అరే, నేను ఉస్మానియా ఎంఏలో ఎకనామిక్స్ చేస్తున్నాను. కింద కుర్రోళ్ళతో ఏరోబిక్స్ చేస్తాను. బయట అమ్మాయిలతో మల్టీప్లెక్స్ లో సినిమాలు చూస్తాను. నైస్ మీటింగ్ యూ. తిప్పడతా. ఇంకెప్పుడు అడక్కు ఎవరని. మనం పెట్టుకుంటాం. అవి కూడా ఇవి కూడా ఓకే. గిన్నుందా? లేదు. చేయబట్టు. ఎందుకు? ఆన్సర్ కావాలా పాలు కావాలా? పాలే కావాలి. మూసుకొని చేయబట్టు. చేయబట్టండి. చెయ్యి. మీకు సగం మాకు సగం. ఓకే. 2 ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ నువ్వు తీసుకుని ఒక ప్యాకెట్ నాకు ఇవ్వచ్చుగా బాబు. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. ఏంటది? స్లీపింగ్ టాబ్లెట్స్. ఎందుకవి? రాత్రి బాగి తాగే పాలలో కలిపితే అది తాగి ముద్దులా నిద్ర అవుతుంది. మనం పండగ చేసినా పట్టించుకోదు, రేప్ చేసినా రెసిస్ట్ చేయదు. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? ప్రణవ్ గారు, ప్రణవ్ గారు, అర్థం పగిలిపోతురా? అదే అసలు సార్ అది సార్ అసలు ఇక్కడ అర్థం లేదా? ఉందనుకున్నానే. ప్రణవ్ గారు అది. ఆడవాళ్ల శీలాల్ని తీసేసే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? అయ్యో లేదు సార్. నీచులారా. ప్రణవ్ గారు, చి, 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 చి. ప్రణవ్ అంత ఉత్తున్నా సార్. ప్రణవ్ గారు సార్ నా మాట వినండి సార్ ప్లీజ్. దయచేసి ఈ విషయం బాగి చెప్పండి ఏంట్రా? సార్ ప్లీజ్. ఏంటి ఏం చూపిస్తున్నావేంటి? చెయ్యి తీసేస్తాను. ఎవరనుకున్నావు? ప్రణవ్ ది హెడ్ కానిస్టేబుల్. ప్రణవ్ గారు, Useless ప్రణవ్ గారు, fellow. ప్లీజ్ సార్. నార్మల్. నా జీవితం నాశనం చేయకండి సార్, ప్లీజ్ సార్. నా జీవితం నాశనం చేయకండి ఏమనుకున్నారా? సార్, ప్లీజ్ ప్లీజ్. నాతో పెట్టుకోకండి రోయ్. ఏమైంది? బుగ్గకి ఏమైంది? గోడ గీసుకుంది. గోడ రైట్ లో ఉంటే లెఫ్ట్ లో ఎలా గీసుకుంటుంది? దిగేటప్పుడు గీసుకుందమ్మా. కన్నేంటి నల్లగా ఉంది? అన్ని ప్రశ్నలు ఇప్పుడు వేయాలమ్మా, ఏదో క్లాస్ టీచర్ లాగా. మళ్ళీ ఎక్కడికి? ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుందమ్మా,
అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తా. లేదు లేదు లేదు. నేను ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళను. బయటికి వెళ్తానన్నావు. వెళ్తానంటే వెళ్ళాలా? నేనేం వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటా. ప్లీజ్. I can't do it, man. వై She's like my daughter, you know. How could I? ఏంటి ప్రణవ్ ఇలా డిసప్పాయింటింగ్ మాటలు మాట్లాడితే ఎట్లా? నన్ను డిసప్పాయింట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మరి దాన్ని బట్టి నువ్వే ఒక నిర్ణయం తీసుకో. Tablets. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇచ్చావా? తాగిందా? ఏంట్రా బుజ్జి ప్రణవ్ కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఈ పాల మిసాలు చూస్తేనే తెలుస్తుందిరా ఆ పాలు నువ్వు తాగావని. అంటే కొంచెం లాస్ట్లో మిగిలిపోతేను. అసలు నా ఐడియా అంతా పాలు నువ్వు తాగాలన్నారా? పడుకున్న అమ్మాయిని రేపు చేస్తే మజా ఏముందిరా? పరిగెట్టి దాన్ని చేయాలి కానీ ఇప్పుడు నువ్వు పడుకుంటావు, అది పరిగెడుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది, ప్రణవ్ హెల్ప్ మీ నా శీలాన్ని రక్షించు అంటుంది. అప్పుడు నేను ఆగు. అమ్మాయి గారు లోపల చదువుకుంటున్నారు. చదువుకున్నారా? తక్కువలో చదువు తర్వాత చదువుకోవచ్చు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దయచేయండి. నీకెందుకురా? హలో జో. స్పీడా? వాడు హలో అనేసరికి ఇది పొలోమని వచ్చేసినట్టుంది. Hi Joe, what a pleasant surprise, Joe. Been long time. ప్రణవ్, Joe. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే. సారీ జో, ఆ రోజు నేను తాకిన మైకులు అలా మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ ఉంటే వీడు చూసేస్తాడేమో. అమ్మయ్యా. చాలా బిజీగా ఉన్నాను, నేను ఫోన్ చేస్తాను, మాట్లాడతాను రా. స్వామి పండు ఉండు దేవి, కంగారు పడు, కడుక్కుంది. స్వామి నాకు డబ్బు కావాలి. మోక్షం మనశ్శాంతి లాంటివి అడుగు నాయన, డబ్బులు అడగ. అవి నాకెందుకు స్వామి? అర్జెంట్ గా నాకు 5,000 కావాలి. ఆల్రెడీ పండు బొక్క. నీ స్వామి తిట్టులొద్దు. ఆ మూల కబోర్డ్ ఉంది, కబోర్డ్ లో చొక్కా ఉంది, దాంట్లో 5,000 ఉన్నాయి, తీసుకొని చావు. ఇదే డబ్బులు. ఓకే. క్రిష్, వాట్? నాకు చొక్కా కావాలి. ఫుల్ హ్యాండ్సా హాఫ్ హ్యాండ్సా? హాఫ్ హ్యాండ్స్. ఆ కబోర్డ్ లో ఉంది, తీసుకొని తగలడు పో. థ్యాంక్ యూ స్వామి. చొక్కా మార్చాలిగా. ఇంకా నయం అండర్వేర్ అడగలేదు. ఒరే మన వెంకటేశ్వర ఉంగరం ఇచ్చాను, ఎక్కడది? ఆ కబోర్డ్ లో ఉంది, తీసుకొని తగలడు. వీడు ఉంగరానికి కూడా పెట్టాడు అర్థం. ఇంకా లాభం లేదు. అసలు ఏముందండి కబోర్డ్ లో? దానికి కబోర్డ్ పంపిస్తారు. అందులో 4 బదులు చొక్కా ఒకటి, దానికి బొక్క ఒకటి. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు. చివరికి ఉంగరాలు వజ్రాలు ఉండడానికి అది ఎవరు అచ్చైపోతారండి. నీ అమ్మ. ఇతను ఎవరు బూత్లు మాట్లాడుతున్నాడు? జో నువ్వేం పట్టించుకోకూడదు. పెచ్చ నాకా? నీకే పిచ్చా? అవును. నీకు మత పిచ్చరా? నీ ప్రణవ్ ని చంపేస్తా. వీడిని కూడా రాక్షసి పంపించుంటుంది. ఆవిడ రాక్షసి కాదమ్మా, ప్రణవ్ నువ్వు చాలా ఎక్కువ నిన్ను వాడుతున్నావు. రక్షించుకొని పంపించింది. వీడి మాట సాయంత్రం పార్టీకి వచ్చేసాయి. బాయ్. జో హాస్టల్కి వచ్చేస్తాను. ఓకే వెళ్ళిపోమ్మా. బాయ్. వెళ్ళిపో. ఓకే, బాయ్. గేరేసుకో, బాయ్ మనం జో. గేరేసుకో. వీడి టీ-షర్ట్ వేసుకున్న కీచకడమ్మా. బాయ్ జో బాయ్. ఏం ప్రణవ్ ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు? చల్లగా అంటే ఓ టైపు చల్లగా. షూర్. ఏంట్రా ఇందాకేంటనా? ఏదో అన్నావు నా నిజ స్వరూపం జోకి చెప్తావా? ఇప్పుడు నీ నగ్న స్వరూపాన్ని కాలనీ వాళ్ళందరికీ చూపిస్తాను రా. ఇప్పుడు అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తాడో చెప్పుకొని చూద్దాం. ఫౌంటైన్ కట్టేస్తాడు. ఓకే అభి, నీకు 10కి 10 మార్కులు వచ్చినాయి. థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు ప్రశాంతంగా పార్టీకి వెళ్ళొచ్చు. జో ఐఎమ్ కమింగ్.
అరే అభి నేను ఫ్యాక్టరీ కొట్టి చంపేస్తాను. రాయ్ ప్రణవ్ గాడు ఎట్రా. ప్రణవ్ గాడా? గ్యారంటీ తట్టుకోలేవురా, చచ్చిపోతావు. రా కొట్టేసుకుని ఊపుకుంటూ బయలుదేరా. ఎక్కడికి? ఎక్స్ తీసుకొద్దామని. ఎగ్స్ తీసుకురావడానికి. ఎవరికి రా? అమ్మాయి గారికి. అమ్మాయి గారికా? ఏం చేద్దామని? ఆమ్లెట్లు వేద్దామని. వేసిన చాలు కానీ రా. ఏంటండి? పనుందిరా నీతోడే, కూర్చో. వద్దులేండి ఎందుకు వచ్చింది? ఈ వెయ్యి తీసుకెళ్ళి వెయ్యా? హాఫ్ వద్దులే, ఫుల్ తీసుకొచ్చా. అదిగా సార్, ఆయన 10 రూపాయలు ఇచ్చి వెయ్యి అంటారు. రే ప్రణవ్, అయ్యా చికెన్ అయిపోయింది, 2 ప్లేట్ చికెన్, నాకు ప్రాన్స్, వీడికి 2 ప్రాన్స్, ఫిష్, ఆడిగా ఫిష్ తీసుకొచ్చా. అంటే ఈ వెయ్యిలోనేనండి? 1000లోనే 7 పొద్దు ఉంచుకొచ్చలరా. ఓ, మిగిలిపోతే చిల్లర ఉంచుకోమంటున్నారా? అవునరా, అర్థం కాలేదా? వెళ్ళు. ఎక్కువగా గొడవ చేసావంటే ప్రణవ్ని పిలుస్తాను. ప్రణవ్ ఆడ పెద్ద 6 శ్వార్స్ రాగారు, మరి ఆడొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తా. అరే పొట్టగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఆ ప్రణవ్ గారు వచ్చి ఏం పీక్తాడో నేను చూస్తాను రా ఈరోజు. సార్, నా కోసం మీరు అనవసరంగా అవి పీక్కోవటం ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్, తెచ్చేసావా? కిందకెళ్ళి మంచి పెగ్ ఫిక్స్ చేయమా, వెళ్ళు. నాకు రాదండి. పిచ్చి ప్రణవ్, అన్ని పుట్టుకుతూనే వచ్చేస్తాయంట్రా. మరేనండి. 2-3 పెగ్గులు రాంగ్ కలుపుతావు. నేను 4 సార్లు గట్టిగా కొడతాను. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేద్దా. వెళ్ళిపోమా, వెళ్ళి పెగ్ ఫిక్స్ చేయి. వెళ్ళిపోమా, వెళ్ళిపో. వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు. ఈ మెట్లు ఒకటి చిల్లరేదిరా. చిల్లరా? 1000 రూపాయలు డబ్బులు ఇస్తా, మరి మా లెక్క చెప్పరా? వెయ్యా ఉంచుకోమన్నారు కదా సార్. నేను అలాగే అంటాను రా, అది నా దయాగుణం. కానీ అది నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. వాడు అన్నేసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి నీ సంగతి చెప్తా. వెళ్తాను. కింద పోయి చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా నాన్న నేను డిగ్రీ చదువుకుంటూ మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే ఈ పిల్ల నా జీవితంలోకి వచ్చి చీరలు కట్టి ఎక్స్పోజింగ్ చేసి పడగొట్టి కుక్క పిల్ల నడు రోడ్డు మీద వదిలేస్తారా? స్వామి ఆంజనేయ, రేపు తెల్లవారుజామున 10 గంటల నీ గుడికి వచ్చేస్తాను, దీన్ని మర్చిపోయేలా చేసే స్వామి. ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్? నేను ఇలా ఏడుస్తున్న విషయం ఎవరికైనా చెప్పావు ఏంట్రా వెయిట్ చేస్తున్నావు? డైలాగ్ కంప్లీట్ చేయలేదునా? చెయ్యండి, నా ఇష్టం రా. ఎక్కువ చోట చెప్పుకోరా. మర్యాద చెప్తే వినరా, 2 పీకి చెప్పాలి. ఉన్నారు కదా సార్. నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒకవేళ మెల్లకన్నేమో. సార్ గుడ్ మార్నింగ్ సార్. సారు సార్, ఇంతసేపు పడుకుని ఉన్నాడా? ఏంటయ్యా? సార్ నా పేరు బన్నీ సార్, నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. ఈ విషయం చెప్పడానికి వైజాగ్ నుంచి రావాలా? రికమెండేషనా? గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి అంటాననుకున్నావు కదా, పొర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్దావా? అంత లేదు నీకు. ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు అన్నట్టు నీకు చిన్న అప్లికేషన్ పెడుతున్నా. ఈ కుర్రోడు చాలా మంచోడు, మనకు కావలసినోడు, తల్లి తండ్రి లేని అనాథ. ఎంబీఏలో సీట్ వచ్చింది, ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుందాం అనుకుంటున్నాడు. అని చేత మంచి ఉద్యోగం ఇచ్చాను. మనది చాలా హై లెవెల్ రికమెండేషన్ కదా, చదవంగానే నీకు లుక్ ఇస్తాడు, స్టైల్గా ఓ నవ్వు నవ్వు. ఇప్పుడు నిన్న ఒక వచ్చి అడుగుతాడు చూడు. ఆ యదవ ఇంకా బతికే ఉన్నాడా సార్? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు సార్. నానా కష్టాలు పడి ఇలా తయారయ్యాను. ఆ వెదవ దగ్గర నుంచి నువ్వు లెటర్ తీసుకురాకుండా ఉన్నట్టయితే నీకు ఉద్యోగం ఇచ్చేవాడిని. వాడి దగ్గర నుంచి లెటర్ తెచ్చావు కదా, నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు. గెట్ అవుట్ సార్ ప్లీజ్ సార్. సార్ గెట్ అవుట్ ప్లీజ్ ప్లీజ్. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. 2 చికెన్ పిజ్జాలు. ఏంటే ఇది? ఏమైంది సార్? అక్కడ చూడు. ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం పెళ్ళాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలా? పోనీ పిజ్జా డెలివరీ కూడా తీసుకెళ్ళవయ్యా. బాగోదులే సార్. హే, నువ్వు ఇక్కడున్నావేంటి? అదేం తర్వాత చెప్తాను గానీ, అమీర్పేట్లో 20 పిజ్జాల ఆర్డర్ ఉంది. నువ్వు ఇంకా డెలివర్ చేయలేదా?
ఇవన్నీ నువ్వు అడుగుతున్నావేంటి నేను కాకపోతే నీ బాబు అడుగుతాడా? సార్ ఆ. మీరా? ఏంట్రా ఇందాక నుంచి వరాలు ఇచ్చే బాబాలాగా అని తిరుగుతున్నావు అంటే ఎలా ఎలా పని చూసుకో. సారీ సార్. ఏంట్రా ఎవరిని వచ్చారా? మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా? సార్ మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. భయం సార్. అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు. వెళ్ళే సున్నాడు గారి కూతురు పెళ్లి చేసుకున్నావు. వాడు వచ్చి నన్ను నా షాపుని లేపేసేటట్టున్నాడు. అరగంట టైం ఇస్తున్నాను. ఇల్లు జాబు వదిలేసి వెళ్ళిపో. సార్ ఏంటి సార్ ఇది? అబ్బో పక్క తప్పుకో. రేయ్ అరగంటలో వీడి ఇల్లు ఖాళీ చేయకపోతే మీ ఉద్యోగాలు కూడా పీకేస్తాను. సార్ బ్లడీ ఫూల్స్. ప్రియమైన విద్యార్థులారా శుభోదయం. ఆచార్య ముష్టి యుద్ధ పందెంలో మీ వాటాకి వచ్చిన వస్తు సముదాయం. ఆహా దీర్ఘాయుష్మాన్ భవ. నీవు ఇటువంటి విజయములు అనేకం పొంది విజయలక్ష్మిని వరింతువుగాక. విజయలక్ష్మి ఆ అమ్మాయికి ఆల్రెడీ హిస్టరీ లెక్చరర్ లైన్ వేస్తున్నారు కదా సార్. పాపం ఫీల్ అవుతారేమో. విజయలక్ష్మి అంటే ఆ విజయలక్ష్మి కాదరా, జయాన్ని వరించమని. ఆచార్య అట్టి కాలంలో వృధా చేయక హాజరు తీసుకున్నాడు. అటులోనే భక్తుల పెద్దరాయుడు ప్రత్యక్షం సార్. అమ్మాయిలు పార్వతి ప్రెజెంట్ సార్. ఇంజనీర్లు ఆంజనేయులు వచ్చారండి. ఎందుకు అలా అరిచేస్తావు? కూర్చో. పీకే ప్రసాద్ ఇందాక వరండాలో చూసారుగా. చూసాను లోపలికి వచ్చి చచ్చావలేదని పిలిచి చచ్చా. వెంటరెడ్డి బుచ్చిరెడ్డి అదృశ్యం ఆచార్య. వాడు జీవితాంతం అదృష్టమే, ఏనాడు ప్రత్యక్షం కాలేదు. తపస్సు చేయండి. ఎవరది ఎవరది ఎవరా సుంఠ? వాడెవడో బయటోడు, మీరు కానివ్వండి. అలాగే జనాభెత్తలు జయమాలని పిలిచారా మాస్టారు? లంచ్ టైం లాభానికి వచ్చాయి. పొండి మాస్టారు, మరీ అంత పబ్లిక్ గా పిలిచేస్తారేంటి? నీ అమ్మ కడుపు మాడ. నేను పిలవడం ఏమిటి? నా స్వరాన్ని ఎవడో అనుకరించాడు. ఎవడా అప్రాచుడు? వాడెవడో సైన్స్ గ్రూప్ అండి. ఆ కిటికీ పక్క వచ్చి అరిచిపోతున్నాడు, మీరు కానివ్వండి. అంతేనంటావా? సరే. ముళ్ళపూడి కళ్యాణ్. ఓహో నీవు వచ్చితివి, నేను చూచితిని. అందరూ ప్రత్యక్షం ఆచార్య. మీరు టిక్కులు పెట్టేసుకోండి. అంతేనంటావా? ఏ ఇప్పుడు నగరంలోని సినిమాల గురించి చర్చ. వీడు మాత్రం సైన్స్ గ్రూప్ వాడు కాదు, ఇందులో వాడే అయ్యుంటాడు. ఎవడు వాడు ఇప్పుడు నాకు తేలాలి. ఎవడు వాడు? ఎతటి వాడు? ఇటు వచ్చిన పిల్లకవాడు. హతవిధి. రాను రాను ఈ కాలపు విద్యార్థులకు గురుదేవులన్న భక్తిభావం లేదు సార్, ఈ రోజు పాఠాలు వినే మూడ్ లేదు. అంచేత మీరు వెళ్ళిపోతే. నేను వెళ్ళిపోయేదును. ప్రధానాచార్యుల వారు వచ్చి ప్రశ్నించరుతో మీరు లఘు సంఖ్య తీర్చుకున్నట్టుకు పోయితురని చెప్పేదను. అట్లానా? అయితే పోయేదను. నగరంలో ఉత్తమ చలనచిత్రం ఏమైనా కలవా? అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే అని గొప్ప మరాఠీ చిత్రం నవరంగులో ఆడుచున్నది. శృంగార భరిత సన్నివేశంలో కలవా? ఫుల్ పిక్చర్, సెక్సే సెక్స్ అండి. అయితే వెళ్ళి వచ్చేదను. ఈ విషయం గోప్యముగా నుంచుము. చిత్తం ఆచార్య. కళ్యాణ్, మార్నింగ్ సార్. ఆ అమ్మాయి నీకేమన్నా మరదలా? అబ్బాయి కాదు సార్. మరి బావాని పిలుస్తున్నది ఏమిటి? నిన్నటి నుంచి నన్ను అలా టీజ్ చేస్తుంది సార్. ఏంటి బాబా పిలుస్తున్నా వినిపించుకోకుండా ఎలా వచ్చేసావు? గుడ్ మార్నింగ్ సార్. షటప్. కాలేజీలో చేరి రోజున్నర కాలేదు, అప్పుడే సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ గురువులకు భంగనామాలు పెడతావా? నేను ర్యాగింగ్ చేయడం ఏంటి సార్? ఇప్పుడు అప్పుడు ఏమని పిలిచావు? బావా అని. అదేమిటి ర్యాగింగ్ కాదా? బావా అంటే ర్యాగింగ్ ఏంటి సార్? ఎవరు ముసుకురము? ప్రధానాచార్యుల వారితో వాదోపవాదములా? బావా అంటే తప్పేంటి? అవ్వా సూచిత్రా ప్రధానాచార్య, ఈ పిల్ల కంఠకావరము. నేనేమన్నాను సార్? ఆయన అలా పిచ్చి కాకలా రెచ్చిపోతున్నారు. ఏమిటి ఏమిటి? సుచిత్రా ప్రధానాచార్య, నేను పిచ్చి కాకట, మీరు గజ్జి కుక్కట. ఇంకా నువ్వు ఉపేక్షించదేమి? వెంటనే ఈ పిల్లని కళాశాల నుంచి బహిష్కరించు. ఏమిటి అమ్మాయి బావా అంటే తప్పేమిటంటావా? అవును సార్, పేరు పెట్టి పిలిస్తే తప్పేంటి సార్? అతను పేరే బావా. బావా అంటే బావని కాదు సార్, బాలాంతరపు వక్రతుండేశ్వరరావు. చూసారా సార్, మీ ముందే నాకు ఎంత దారుణమైన నిక్ నేమ్ పెట్టిందో. నిక్ నేమ్ పెట్టడం ఏంటి? నీ పేరు అదే కదా? ఏంటి ఆ పేరు బాలాంతరపు వక్రతుండేశ్వరరావా? అసలు ప్రపంచంలో అలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? మరి నిన్నటి మొన్నటి అర్థం లేకుండా మాట్లాడతావు. అతని పేరు ముళ్ళపూడి కళ్యాణ్. కళ్యాణ? ఇంకొకసారి మావా బావా అని స్టూడెంట్స్ నిక్ నేములు పెట్టి ర్యాంకింగ్ చేశావు, తీసి ఇంటికి పంపించేస్తాం. టేక్ కేర్. అయ్యో అలా పడిపోయారేమిటి? మీ అమ్మాయి అందం చూసి కళ్ళు తిరిగాయండి. నా బంగారు తల్లి మిమ్ములను అంతగా ఆకర్షించినదన్నమాట. బావగారు అయ్యా, అబ్బాయి ఏమి చేస్తున్నాడో సెలవిచ్చితిరి కాదు. శ్రీ పిలకా మిలిటరీ హోటల్ అని భోజనశాల పెట్టించి. ఏమది? మిలిటరీ హోటలా? అవునండి, మా హోటల్లో కోడి వేపుడు, కోడి జాయింట్, మేక వేపుడు,
మేకలెవరు, చేప పులుసు, పీతలు, రొయ్యలు, పిట్ట మాంసం అన్ని దొరుకుతాయండి. శివ శివ, సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి మిలిటరీ హోటల్ పెట్టి పిట్ట మాంసము పిల్లి మాంసం అమ్ముతాయి ఏమిటండి? అవన్నీ నీచు పదార్థాలు కదా, అవి ఏమిటో నిజము కాదా? నీచమేమున్నది బావగారు, ఈ రోజుల్లో కుల ప్రస్తావన లేకుండా సెలూన్లు పెట్టుచుంటిరి, లాండ్రీలు నడుపుచుంటిరి, చెప్పులు కుట్టుచుంటిరి, చివరకు తోళ్ల వ్యాపారము దూళ్ల వ్యాపారము కూడా చేయుచుంటిరి. వృత్తి ఏదైనను ధనము ముఖ్యము కదా. అట్లయితే పర్వాలేదు. అయితే త్వరగా కానిచ్చేనన్నా. ఏమ్మా, వర్జం వచ్చేస్తానని భయంగా ఉందా? లేదు, అమ్మ వచ్చేస్తుందని భయంగా ఉంది. అవునవును, రండి రండి, త్వరగా తంబులాలు మార్చేసుకుందాం. నువ్వా? ఎర్రా బాయా, నేను చర్చికెళ్ళొచ్చో లోపలే దాని పెళ్లి ఫిక్స్ చేసేద్దామని చూస్తావా? అంటే మా సంబంధం మీకు ఇష్టం లేదా? లేదు, తలుకులో పుణుకులమ్ముకుని వాళ్ళ ఏదో ఒక ఈడికి నా డాక్టర్ని ఇస్తానా? చస్తే ఇవ్వను. ఏ మా గజపదానికి ఏం తక్కువని? మా వాడి పిఠాపురంలో ఒక మిలిటరీ హోటల్, అమలాపురంలో 2 ఎకరాలు రొయ్యల చెరువు, గన్నవరంలో 3 కోళ్ల ఫారాలు ఉన్నాయి. హ! మీ కోళ్ళ ఫారాలు కుక్కల ఫారాలు అన్ని కూడా మా ప్యాచి లేసు పాద ముందు దిగతుడుపు. పైగా మారుతి లాంటి నా డాక్టర్కి లేలంటూ లారీ లాంటి ఈడు బాడికి మ్యాచింగ్ ఎలా కుదురుద్ది? మ్యాచింగ్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కాదనకుండా ఓకే అని మమ్మీ. లేదు డాక్టరు, ఒక మదరుగా మీ మేలు కోరి చెప్తున్నా, ఈ గజపాద నీకు నప్పడు. ఆ ప్యాచి లేసు పాదవైతే నీకు కరెక్ట్ గా సూట్ అవుతాడు. ఇంకా సూతున్నారా? గెట్ అవుట్. జూలీ, ఆ ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆప్తుల్ని ఆత్మీయుల్ని అగౌరవపరిచి అవమానపరుస్తావా? నిన్ను ఏం చేస్తావురా? 600 136 మన మేరీ గౌరిని మా యేసు పాదానికే ఇచ్చి మ్యారేజ్ చేస్తాను. అసంభవం. దానికి పెళ్ళంటూ జరిగితే మా గజపాల శాస్త్రితోనే జరగాలి. ఎలా జరుగుద్ది? నువ్వు ఉండే జూలప్ప అదే పోలే అని ఇందాకడ బట్టి చూస్తున్నాను. ఏటో తెగ నీలుగుతున్నాడు. నన్ను కాదని హైబ్రిడ్ అంబోతు గారికి ఎలా ఇచ్చి చేస్తాడో నేను చూస్తా. ఏంట్రా చూసేది? రిమ్మిచ్చి కొట్టానంటే దిమ్మ తిరిగిపోద్ది. కొబ్బరికాయ పుచ్చి కొట్టాలంటే బుర్ర పగిలిపోద్ది. ఏంట్రా పగిలేదు నా టైర్ లో సూపు? మా బాగా చెప్పవరా బెదరు? ఏంటే వాడు చెప్పేది? కోచి బిగించి ఎగిరి తన్నారంటే గోదావరిలో పడతావు. ఏంటి మా అప్పంది అనేస్తావా? మడ్గారు ఇరిగిపోతున్నా రే. ఏంట్రా విరిగేది? పప్పులో గరిట. అమ్మని ఒరే బెదరు, ఆగరా, ఆగరా. మా ఇద్దరు ఈ సంబంధం ఏంట్రా? ఆగండి. వీళ్ళ కోసం మీరు కొట్టుకు చావక్కర్లేదు, నేను వేరే పార్టీని చూసుకున్నాను. వేరే పార్టీనా? ఎవరే? మన కేస్టోడేనా? కాదు. అయితే మన గోత్రికుడేనా? మీ గోత్రికుడు కూడా కాదు, నా ప్రేమికుడు. అయితే ఎవరతను? మాన్ मेरा नाम है హాస్టల్ వార్డెన్ मेरा काम है. మాస్టారు మీరా? హాజీ, ఇక్కడి నుంచి నన్ను మాస్టారు మీరు అని పిలవకండి అంకుల్. అంకులా? హాజీ, మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. मैंने प्यार किया. మీరు ఊ అంటే మేము నికా చేసుకుంటాం అంకుల్. అంకులా? మా మామగారికే మామగారిలో ఉన్నావు, నేను నీకు అంకులే ఉంటా? చిన్న పిల్లని దాన్ని మాయ చేసి బుట్లో వేసుకుంటావా? నేను చిన్నపిల్లనేంటి నాన్న, నేను పెద్ద మనిషినే 15 ఏళ్ళైంది. నాకు తెలుసు, నువ్వు రోడ్డుపై. ఆంటీ 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 మీరేనా చెప్పండి ఆంటీ. ఆంటీనా? నా ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి, దాని ఏజ్ ఏంటి? ఏజ్ కి మ్యారేజ్ కి లింక్ ఏంటమ్మా? కంకర్ రాళ్ళు సిమెంట్ లా కలిసి కాంక్రీట్ అయిపోయిన మమ్మల్ని వేరు చెయ్యకండి. ఈ పసి హృదయాల్ని విడదీయకండి. ఈ ప్రేమ పావురాల్ని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. నువ్వు ప్రేమ పావురానివి ఏంట్రా దరిద్రుడా? నువ్వు ప్రేమ పావురానివి కాదురా, ప్రేమ గబ్బిలానివి, ప్రేమ గుడ్లగూపవి, ప్రేమ పందివి, ప్రేమ పంది కుక్కివిరా. మీరు ప్రేమతో నన్ను పంది కుక్క అన్నా పర్వానై. ఇంట్లో ఉన్న మతాలతోనే సతమతం అవుతుంటే మధ్యలో నీ గొడవ ఏమిట్రా? చూడంకుల్, నన్ను అల్లుని చేసుకుంటే శుక్రవారం మసీదుకి, శనివారం గుడికి, ఆదివారం చర్చికి అందరం కలిసి వెళ్ళొచ్చు. అప్పుడు 3 రంగుల జెండాల ముచ్చటగా మన 3 మతాల వాళ్ళం ఒకే ఇంట్లో కలిసి ఉండొచ్చు. అది చూసి గవర్నమెంట్ వాళ్ళు జాతీయ సమైక్యత అవార్డు కూడా ఇవ్వచ్చు. అది మీరే అందుకోవచ్చు. అంటే అవార్డుల కోసం వంశ మర్యాదల్ని పరువు ప్రతిష్టల్ని మంట కలుపుకోమంటావా? ఇప్పటికే వన్న సక్రమై చచ్చిపోతున్నాను, నిన్ను కూడా కలుపుకున్నానంటే అసలు వన్నమే లేకుండా పోతాను. మర్యాదగా బయటికి పో. అది కాదండి. వాడు బొడ్లో చేటాడు, కత్తీసి పొడి చేస్తాడేమో. మనలోంచి పిన్నిసి తీసాడే, కళ్ళల్లో బొక్కలేసి ప్యాచ్లు వేసేస్తాడేమో.
అబ్బో ఈడేటి టీకాలేసి ఊళ్ళగా ఏళ్ళకి ఇలా బొక్కలేటేస్తున్నాడు. బ్లడ్ టెస్టింగ్ ఏమన్నా చేస్తాడేమో. నా మేరీ గౌరి వేలు నుంచి ఏం కారుతోంది? రక్తం. నా వేలు నుంచి ఏం కారుతోంది? రక్తమే. ఈ రక్తం ఆ రక్తం ఏ రంగులో ఉన్నాయి? ఎరుపు రంగులో ఉన్నాయి. ఈ రక్తానికి ఆ రక్తానికి తేడా ఏమిటి? ఏమీ లేదు. మరి అదే, మా మతాలు వేరైనా మా రక్తం రంగు ఒక్కటే, మా వయసులు వేరైనా మనసులు ఒక్కటే. అందుకే మా పెళ్లికి ఏ కులము మతము అడ్డు రాకూడదు. మీ పెద్దలు మా ప్రేమకు అడ్డు చెప్పకూడదు. ఈ పెద్దలు మీకు అడ్డు చెప్పకపోయినా కుర్రాళ్ళం మేం చెప్తాం రా. మధ్యలో మీకు అభ్యంతరం ఏంటి రా? ఈ మేరీ గౌరీని మేం చేసుకుందాం అనుకున్నాం కాబట్టి రా. కరెక్ట్ గా చెప్పావు బెదరం. ఈ మేరీ గౌరిని చేసుకుంటే శనివారం నాడు నువ్వు చేసుకోవాలి, లేకపోతే ఆదివారం నాడు నేను చేసుకోవాలి. అమాయకులారా, ఈ శని ఆదివారాలకి ముందు శుక్రవారం వస్తుంది. ఆ రోజు నేను మసీదుకు వెళ్లి నమాజు చేసుకుని నా ప్యారీ మేరీతో నికా చేసుకుంటాను. ఆవో, ఆవు లేదు గేదె లేదు. ఆగా, మమ్మల్ని ఏ శక్తులు విడదీయలేవు. విడదీయలేవా? నహి నహి నహి. రే బెదరం, నువ్వు అటేపు నుంచి రా. ప్యారీ లేదు, పూరి లేదు, పారా. జూలీ, 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 జూలీ. ప్రేయర్ చేసుకుంటుంటే మధ్యలో వచ్చి ఆ ఏడుపండి ఏమైనది? మన కొంప మునిగినది, మన పరువు గంగలో కలిసినది. ఏం జరిగింది? మన మేరీ గౌరిని ఆ సులేమాన్ గారికి ఇవ్వమని చెప్తాం కదా, అందులో ఆ త్రాష్ట్రుడు మనపై పగబట్టి మన అమ్మాయిని ఎత్తుకుని పోయినాడు. వింటాల్ బరువుంటది మన గుంటది, దాన్ని ఎలా ఎత్తుకుపోయాడు? ఎత్తుకుపోవటం అంటే చేతులతో కాదే, లేపుకుపోయినాడు. లేపుకుపోయినాడా?